మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రంజాన్ శుభాకాంక్షలు. ఒక నెల రోజుల నుంచి వాళ్ళు ఉపవాసం ఉంటూ దీక్ష చేస్తూ ఈరోజు వారి కోసం మన గుంటకల్ పట్టణం నందు ముస్లిం సోదరులు బాగుండాలి, అందరూ కూడా కుటుంబాలు బాగుండాలని ఈరోజు వాళ్ళు దీక్ష చేపట్టిన తర్వాత వాళ్ళకి విందు చేపట్టడం జరిగింది. రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు బాగుండాలా. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా అన్ని విధాలుగా బాగుండాలని ఈరోజు గత సంవత్సరం కూడా ఇలాగే మా ముస్లిం సోదరులతో ఎంత ఆప్యాయతగా అనురాగంతో విందు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రెండవసారి మరి పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఏది కూడా ఆహారం ముట్టుకోకున్నట్ల పొద్దున్న రాత్రల్లా వాళ్ళు ఉంటూ ఉపవాసం అనేది చాలా గొప్ప సంగతి. అది నేను కూడా చూసా, ఎంతోమంది ఉపవాసాలు ఉండేది. మన ముస్లిం సోదరులు ఉపవాసం ఉండేది చాలా పవిత్రంగా వాళ్ళు ఉండేదాన్ని. ఈరోజు వాళ్ళు నమాజ్ అయిన తర్వాత వాళ్ళకి విందు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఎన్నో అదేవిధంగా నిన్న రాత్రే వాళ్ళు ఇమాములకి 45 కోట్లు ఏర్పాటు చేసి ఫండ్ ఇచ్చి ఇవ్వడం కూడా చాలా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా. ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్న, నేను చాలా సంతోషపడుతున్నా. ఇది కేవలం 2 రోజుల క్రితమే విందు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ ఇక్కడ అన్నోళ్ళు జయరామన్నోళ్ళు ఇట్లా విందు ఏర్పాటు చేశారంటే ప్రతి ముస్లిం సోదరులు, నా కుటుంబస్తులు, నా వాళ్ళు, మా అన్న, మా జయరామన్న అని వచ్చి ఈరోజు విందు పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటకల్ పట్టణంలో మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన పట్టణంలో పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఈరోజు భారీ ఎత్తున కూడా విందు కార్యక్రమానికి వాళ్ళని పిలవడం జరిగింది. ఒకే మాటతో వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలికిన తర్వాత ఈరోజు గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విందు జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క సోదరుడు కూడా భారీ ఎత్తున పాల్గొనడం, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈరోజు వాళ్ళందరూ కూడా మనం ఏదైతే కూడా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ దీక్షని విరమించేదానికి మనం ఏదైతే కూడా ఈరోజు విందు ఇచ్చే కార్యక్రమం ఇది అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా కలిసిపోయి ఒకే కుటుంబ సభ్యులుగా ఈరోజు గుంటకల్ పట్టణంలో మనం అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే టైంలో ఈ విందు కార్యక్రమం ఈరోజు గొప్పగా వాళ్ళకి ఇవ్వడం, నాకు ఆ స్వామి అల్లా కృప వల్ల మనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం ఇవ్వాలని కూడా మనం నిర్ణయించుకున్నాం. పోయిన సంవత్సరం కూడా మనం ఈ టైంలో వాళ్ళందరూ కూడా విందు ఇచ్చే కార్యక్రమం జరుపుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము ప్రత్యేకంగా వాళ్ళకి మనం ఇవ్వాలనే ఈరోజు గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా మనం ఇవ్వాలనే చెప్పి ఈరోజు మనం వాళ్ళకి విందు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఒకే మాటతో పిలువగానే టౌన్లో ఉండే మైనార్టీ సోదరులందరూ కూడా భారీ ఎత్తున కూడా ఈద్గా మైదానానికి వచ్చి ఈరోజు వాళ్ళ విందు భోజనం చేసే కార్యక్రమం వాళ్ళు పాల్గొంచుకున్నందుకు ప్రతి సోదరుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. आप खूब जानते हैं कि आज हमारे एमएलए साहब ने हमको इफ्तियार की दावत दी गई है। इफ्तियार की दावत कोई मामूली नहीं है, एक आदमी खाना 70 आदमी खाने के बराबर है। ये माह मुबारक ऐसा माह मुबारक है कि जिनको अल्लाह ने तौफीक बख्शी कि जिन्होंने ये दावत दिया, लेकिन मंजर तो ऐसा दिख रहा है कि आप खुद जानते ही कि ईद के दिन तो होता है,
लेकिन ईद से पहले ईद नजर आ रही है, ईद नजर आ रही है। लेकिन हजरत गिरामी हमारे एमएलए साहब ने कोई जात भेद का नहीं है, लेकिन मिलजुल कर चल रही है। लेकिन जो समझ रहे थे वो नहीं है, लेकिन इन्होंने समझ कर दिखाते हैं कि मैं वो नहीं हूँ कि मैं तुम जैसे सबके जैसा हूँ, सबको मिलकर कर रही हूँ। हजरत गिरामी बेशक अल्लाह तबारक व तआला से मेरी दुआ है कि इनको ऐसे ही मुसलमानों की और तमाम की, मुसलमानों ही की नहीं तमाम की खिदमत करने की तौफीक अता फरमाए और इनको बार बार इस मौके का अनायत अता फरमाए। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना हबीबना नबियना मौलाना मुहम्मद बारिक वसल्लम सल्लल्लाहु अलैहि। मैं मौजूदा एमएलए साहब गुमनूर जयराम साहब का और उनके भाइयों का शहर गुंतकल के तमाम मुसलमानों की जानिब से तहे दिल से शुक्रिया अदा करता हूं कि आपने जो है गुंतकल के मुसलमानों के लिए एक अजीम दावत का आपने इंतजाम किया। और इसी के साथ साथ जो है बहुत कम ये देखने को मिलता है कि एमएलए जो है तमाम आवाम को साथ लेकर जो है खाना इफ्तारी का इंतजाम करते हैं। गुज़िश्ता साल भी हमारे एमएलए साहब ने ये इंतजाम किया था, अल्हम्दुलिल्लाह इस साल भी इन्होंने किया है और उम्मीद करते हैं कि हर साल जो है अन्ना तमाम लोगों को गुंतकल के मुसलमानों को इसी तरह जो है दावत का इंतजाम करते रहेंगे। और इसी के साथ साथ मैं शहर गुंतकल काजी होने के हैसियत से मैं मौजूदा एमएलए साहब का और उनके भाइयों का तहे दिल से शुक्रिया अदा करता हूं कि उन्होंने जो है इतनी अजीम दावत हमें इनायत अता फरमाई। और अल्लाह ताला से दुआ गो उनके अल्लाह ताला हर मौके पर जो है इन्हें ऐसे ही खिदमत करने की तौफीक अता फरमाए और इसी के साथ साथ जो इन्हें सेहत और सलामती अता फरमाए, हमसे मोहब्बत करने की तौफीक अता फरमाए। हर फिरके हर तबके को साथ लेकर चलने वाले हमारे एमएलए साहब को अल्लाह सेहत और सलामती अता फरमाए। सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून, सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। నమస్కారం। ఈరోజు మన గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి ఇఫ్తార్ విందుకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇఫ్తార్ విందుకు మీరందరూ విచ్చేసి అన్నగారి ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేస్తున్నాను। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు। గత 2 రోజుల క్రితం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని మనం అనుకున్నప్పుడు 2 రోజుల్లోనే మన ఇఫ్తార్ విందుకు ఇంత భారీ ఎత్తున మీరందరూ వచ్చేసి మా వెంట ఎల్లప్పుడూ ఉంటానని మీరు తెలియజేశారు। ఈ కార్యక్రమమే కాదు ఇంకొకసారి ప్రతి ఏ కార్యక్రమం చేసినా మీరు ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం। ఈరోజు పవిత్ర రంజాన్ మాసమున మన గౌరవ గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారు వారి సోదరులు గుంతకల్ పట్టిన ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఈ యొక్క ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది। అన్న మనకి ఈ యొక్క కార్యక్రమ బాధ్యతలు సద్దం టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ అయితేనేమి, నాకైతేనేమి, మా మైనారిటీ నాయకులు టీడీపీ మైనారిటీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్న అనుకున్నట్లు అన్న చెప్పినట్లు ఈ యొక్క ముస్లిం సోదరులందరూ కూడా పిలుపు ఇవ్వగానే అన్న ఒక్కొక్క పిలుపుని అందరూ కూడా జన సముద్రమై ఇక్కడ ఇఫ్తార్ విందులు అందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరి మనులు అందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటామన్నా। థ్యాంక్ యూ వెరీ మచ్। అస్సలాము అలైకుం। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు। ఈ రోజు చాలా శుభదినము। ఈ రోజు వచ్చేసి ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు జయరామన్న గారు ఇచ్చినారు। ఈ విందుకి సముద్రంలాగా ప్రవహించే సముద్రంలాగా అందరూ జనాలు ఇక్కడికి వచ్చినారు। వచ్చి అందరూ ఇక్కడ ఇచ్చిన విందుని ఇఫ్తార్ విందుని ఆలకించినారు। ఈ విందుకి వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి సోదరిమణులకి అందరికీ మా మైనార్టీ తరఫున మరియు అంజమాన్ తరఫున జయరామన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ వచ్చిన ముస్లిం మైనార్టీలందరికీ పేరు పేరున నారాయణ సమన్న గారికి, సీనప్పన్న గారికి, తర్వాత ఈశ్వరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు। వరహ్మతుల్లాహి వబరకాతుహు। ఈ దినము చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారు ఇదే ఈద్గా మైదానంలో
ముస్లిం సోదరులకు విందు భోజనం ఆహ్వానించారు. అలాగే చాలా మంది వచ్చి ఆయన భోజనం చేసి ఆశీర్వదించినారు. ఇంకో విషయం, మనసు చాలా మంచిది ఉండాలా, ఉంటే వాతావరణం కానీ సహకరిస్తున్నది. ఇలాగే ప్రతి సంవత్సరం తినిపియాలని చెప్పి ఆ జయరామ్ గారు కానీ మనకి చెప్పారు. అలాగే ఆయనకి ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి, ఇంకో తూరిగానే మనకి ఇట్లాగే ప్రేమ అభిమానం ఉండాలని చెప్పి మన ముస్లిం సోదరుల తరఫున మేమందరూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారాలు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ విందు ముందు 2 days ముందు చెప్పినారు, నిన్నలా మనం చెప్పినారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన చేసే వాళ్ళ టీం అయితేనేమి, జయరామన్న టీం అయితేనేమి, నారాయణ స్వామి అన్న టీము, శ్రీనివాసు టీం, ఈశ్వర్ టీం వాళ్ళంతా కలిసి అందరూ సహకారంతో ఈ రోజు గ్రాండ్ సక్సెస్ జరగడం జరిగింది. ఇక్కడ ముస్లిం సోదరులు మొత్తం టౌన్ వాళ్ళంతా రావడం జరిగింది. ప్రభుత్వ కాజీలు, అంజుమన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, టౌన్ అతీతంగా ఆల్ పార్టీలకు అతీతంగా ఈరోజు వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఈ అల్లా జయరామన్నకి ఇలాగే పోయిన సంవత్సరం కూడా చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేయాలి, ఈ ఇయర్ కూడా చేస్తారు, నెక్స్ట్ ఇయర్ అలాగే కంటిన్యూగా చేయాలని అల్లాతో ప్రార్థిస్తున్నాం. అల్లా దేని వల్ల ఆయన వాళ్ళ ఫ్యామిలీకి సుఖ సంతోష ఆరోగ్యాలతో ఉండాలా. ఇది ఇస్లాం అంటే శాంతి అనేది మన గుర్తు. కాబట్టి ఈ అన్న అవకాశం ఇచ్చినందుకు ముస్లిం సోదరులందరికీ, వాళ్ళు వచ్చి తిని పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆశీర్వాదం చేస్తూ వాళ్ళు అల్లాతో ప్రార్థించాలని కోరుకుంటున్నా.